జరగడంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మనకి అకాడమిక్ అన్‌ప్లాన్డ్‌గా అంటే అసలు ఎటువంటి ఇది లేకపోయినప్పుడు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అకాడమిక్ ఇయర్ వి కుడ్ ఏబుల్ టు రన్ దట్ వే. సో కాబట్టి ఇప్పుడు ఈ సినారియోలో కూడా అకాడమిక్ ఇయర్ లేకుండా పోవడం అనేది ఉండదు. కానీ ఈ అకాడమిక్ ఇయర్ ఉండటంలో ఫిజికల్ క్లాస్ ఉంటాయా? ఉండవా? ఫిజికల్ క్లాస్ ఉంటే ఎలా? ఫిజికల్ క్లాస్ లేకపోతే ఎలా? ఆ అంశం మీద మాత్రం మనం గట్టిగా చర్చించాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ టు స్టార్ట్ విత్ ఇనిషియల్ గా మనం ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇనిషియల్ గా ఆన్లైన్ లోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పినప్పుడు మనం పేరెంట్ రోల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది ఇక్కడ. లైక్ ఇప్పుడు నేను దాదాపుగా 35-40 ఇయర్స్ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఉన్నప్పుడు ఇయర్ 11th క్లాస్ లేదా జూనియర్ ఇంటర్మీడియట్ లో చేరుతున్న స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 11th క్లాస్ లేదా జూనియర్ ఇంటర్మీడియట్ లో చేరుతున్న స్టూడెంట్ మైండ్ సెట్ దగ్గర దాదాపుగా 100% డిఫరెన్స్ అయితే కనపడుతుంది. అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఎడ్యుకేషన్ వరకు కొద్దిగా అంటే మనకి లాభపడ్డామా నష్టపోయామా అనే ఆ ఆస్పెక్ట్ కంటే కూడా అదర్ పార్ట్ సైకలాజికల్ గా ఇది స్టూడెంట్ ని చాలా ఇబ్బందికరంగా తీసుకెళ్లే సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే మనకి ఈ 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు తీసుకుంటే అది స్టూడెంట్ కి చాలా క్రూషియల్ ఏజ్ అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళలో బోత్ ఫిజియలాజికల్ యాజ్ వెల్ as సైకలాజికల్ చేంజెస్ జరిగే సమయం ఇది. ఈ సమయంలో లాట్ ఆఫ్ ఎనర్జీ లైక్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కాస్త నెగటివ్ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు సో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు బి ఇన్ ది గ్రౌండ్ స్టేట్ అండ్ దే విల్ బి డూయింగ్ దేర్ వర్క్ ఇన్ ఎ పర్ఫెక్ట్ మ్యానర్. బట్ అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెండ్ ఈస్ ఫర్ ద లాస్ట్ 1 year దట్ నెగటివ్ ఎనర్జీ రిలీజ్ కి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పనేది కూడా లేకుండా, అంటే స్కూల్ ఉండటం అనేది నెగటివ్ ఎనర్జీ రిలీజ్ కి ప్లాట్ఫామ్ అని చెప్పనంటే అది 100% ప్లాట్ఫామ్ అనేది కాదు. కానీ బట్ వన్స్ ఇఫ్ దే ఎంటర్ ఇన్ టు ది స్కూల్ ఆర్ రేదర్ ఒక యాక్టివిటీలోకి వెళ్ళారు అని చెప్పనంటే దే విల్ హ్యావ్ బోత్ మెంటల్ యాక్టివిటీ యాజ్ వెల్ as ఫిజికల్ యాక్టివిటీ, moving with people, socializing with people, playing in the ground, all these things I think rather they are missing. Because of it negative energy release అనేది కావట్లేదు కాబట్టి ఆటోమేటిక్లీ ఇప్పుడు అంటే లైక్ ఈ ఫస్ట్ కంటే సెకండ్ సినారియోలో ఇప్పుడు చూసేటప్పటికి ఆ స్టూడెంట్ ప్రెషర్ మొత్తం తీసుకుని ఒక విధమైన స్టేజ్ లో ఎలా వచ్చిందని చెప్పారంటే వీళ్ళు సైకలాజికల్ డిజార్డర్లీనెస్ క్రియేట్ అయ్యే స్టేజెస్ కి వస్తున్నాయి. అంటే అర్థం పిల్లవాడు ఇరిటేషన్ అనేది విపరీతంగా అయిపోతున్నారు. ఐ థింక్ లేక మీరు కొంచెం జాగ్రత్తగా ఈ రీసెర్చ్ అనాలిసిస్ చూసుకుంటూ వస్తే లాస్ట్ 2-3 days లో మెయిన్లీ ఫ్రమ్ యూపీ అండ్ ఎంపీ మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ దే ఆర్ సేయింగ్ దట్ మై చైల్డ్ ఈస్ 9th క్లాస్, మై చైల్డ్ ఈస్ 10th క్లాస్ ఆర్ రేదర్ వీళ్ళు సైకలాజికల్ గా వీళ్ళు ఏదో డిజార్డర్లీనెస్ క్రియేట్ అయినట్టుంది. సో వీళ్ళు ఇంట్లో చాలా అంటే చాలా అసహ్యంగా మాట్లాడుకునే సిచ్యువేషన్స్ వస్తున్నాయి ఇవన్నీ చెప్తున్నారు. ఇవి వీఆర్ బౌండ్ టు గెట్ సచ్ టైప్ ఆఫ్ I think rather being a responsible member of the society, I think rather we have to plan. అంటే ఎడ్యుకేషన్ లో చదువు అనే దానికంటే కూడా ముందు సైకలాజికల్ డిజార్డర్నెస్ క్రియేట్ కాకుండా స్టూడెంట్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పినది దట్స్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ వీ నీడ్ టు థింక్. అండ్ సెకండ్ థింగ్ ఏమవుతుంది అని చెప్పినంటే మనకి ఈ పిల్లలు ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకుంటూ వస్తున్నామో ఈ సెక్టర్ లో ఈ స్టూడెంట్స్ 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్ గురించి నేను మాట్లాడితే 9th క్లాస్ లో వాళ్ళకు ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ లేకుండా ప్రమోట్ అయ్యి వచ్చేసారు. అండ్ మోర్ ఓవర్ జనరల్ గా మనకి ఎక్కడ జరుగుతూ వచ్చినా కూడా గతంలో మనకి కంబైన్డ్ ఏపీలో ఎడ్యుకేషన్ అని చెప్పారంటే 9th క్లాస్ సిలబస్ జనవరి ఫిబ్రవరి మార్చుకు చేసుకుని అక్కడ నుంచి 10th క్లాస్ మోస్ట్లీ దే యూస్ టు రన్ 14 months ఫర్ ది 10th క్లాస్ సిలబస్. బట్ వెర్ యాజ్ 9th క్లాస్ కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి తగ్గించి చేసుకుంటూ వచ్చేవాడు. సో కానీ ఇప్పుడు అది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 2020 మార్చ్ లోనే లాక్డౌన్ అయింది కాబట్టి 10th క్లాస్ స్టార్ట్ చేసి క్లోజ్ అయినట్టుగా అయింది కాబట్టి వాళ్ళు 9th క్లాస్ సిలబస్ మీద చదవాలి. 10th క్లాస్ కి వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా ప్రమోట్ అయ్యి వచ్చేసారు. ఒకళ్ళు ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ది ఎగ్జామినేషన్ ఇన్ ది 11th క్లాస్ ఆల్సో. ఆఫ్టర్ 4 years అంటే 12th క్లాస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి 2023లో ఎగ్జామినేషన్ మనకి మొదటిసారి రాయండి అని చెప్పారంటే ఖచ్చితంగా మనం అనుకుంటున్న ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్రియేట్ అయ్యి అంటే వస్తాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఏం జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పారంటే ఫస్ట్ థింగ్ ఇవాళ పేరెంట్ రోల్ అనేది టీచర్ రోల్ పేరెంట్ రోల్ రెండు కూడా పేరెంటే పోషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ స్టూడెంట్ ని అర్థం చేసుకోవడానికి ఇంతకు ముందు కనీసం ఒక 3-4 మధ్యలో స్టూడెంట్ తిరుగుతూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ మధ్య తనకి ఎక్కడ ప్రాపర్ ప్లాట్ఫామ్ ఉందో అక్కడ కాస్త ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. కానీ వాళ్ళ ఎక్స్చేంజ్ అన్న మాటకు అర్థమే లేకుండా పోయింది. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్
అంటే అంటే వాళ్ళ 4 గోడల మధ్య మొత్తం ప్రాసెస్ అనేది జరుగుతూ వస్తుంది. సో ఇక్కడ పేరెంట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నారు అని చెప్పానంటే, ఈ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటే, ఈ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి వీ హావ్ టు బి వెరీ సీరియస్, వీ హావ్ టు బి వెరీ సీరియస్ అని చెప్పినది సేమ్ లైన్ చెప్తూ వస్తున్నారు. అంటే దే ఆర్ నాట్ అలౌవింగ్ ది చైల్డ్ టు మేక్ హిజ్ ఓన్ యాక్టివిటీస్. చైల్డ్ ఏం చేస్తున్నారు అని చెప్పానంటే, ఎనీ టైమ్ లైక్ ఇప్పుడు మనం ఎవరైనా కూడా స్పెండింగ్ ది టైమ్ విత్ లివింగ్ థింగ్స్ విల్ బి వెరీ ఈజీ. లైక్ నా చుట్టూ నా ఫ్రెండ్స్ ఉన్నారు, లేక నా టీచర్ ఉన్నారు, లేక ఎన్విరాన్మెంట్ ఉంది, దాంతో పాటు నేను ఆ లివింగ్ థింగ్స్ తో నేను స్పెండ్ చేస్తున్నాను. ఐ థింక్ ఐ కెన్ స్పెండ్ ది టైమ్ కంఫర్టబుల్లీ. బట్ లివింగ్ ది టైమ్ విత్ అంటే స్పెండింగ్ ది టైమ్ విత్ నాన్ లివింగ్ థింగ్స్ లైక్ ఇప్పుడు మనం ఐఫోన్ తోనో ఐప్యాడ్ తోనో లేదంటే ఒక ట్యాబ్ తో లేదా ల్యాప్టాప్ తో దీంతో నాన్ లివింగ్ థింగ్ తో కంటిన్యూస్ గా డే ఇన్ డే అవుట్ స్పెండ్ చేయాలని చెప్పానంటే ఎవరికైనా కూడా చాలా కష్టం. ఈవెన్ ఈ ఏజ్ గ్రూప్ వచ్చిన మనకైనా కూడా కంటిన్యూస్లీ యూ హ్యావ్ టు స్పెండ్ ఆన్ దిస్ అని చెప్పానంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ డిఫికల్ట్ టాస్క్, వెరీ డిఫికల్ట్ టాస్క్. సో దట్ ఈస్ ది సినారియో విచ్ వీఆర్ ఫేసింగ్ నౌ, రైట్? ఇప్పుడు ఈ సినారియోలో ఏం జరుగుతుంది అని చెప్పానంటే, లాస్ట్ ఇయర్ మొత్తం అనాలిసిస్ చూసుకుంటూ వస్తే చాలా వరకు మనం ఏమంటున్నాం, ఆన్లైన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా అయింది. సక్సెస్ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు మనకి ఆన్లైన్ ప్రాసెస్ లో సక్సెస్ఫుల్ గా అని చెప్పానంటే ఏం జరిగింది అని చెప్పానంటే, సక్సెస్ కి ఒకే మీనింగ్ చెప్తున్నారు. ఏమని చెప్పానంటే, నేను వాళ్ళకి ఏ లెసన్ కావాలో అది డెలివరీ చేశాను. దట్స్ ఆల్. దట్ డజంట్ మీన్ దిస్ సక్సెస్ నౌ, రైట్? ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ లో ఒక వీడియో లెసన్ పెట్టి వినండి అని చెప్పినది ఏ విధంగా జరుగుతుందో ఖచ్చితంగా ఇది కూడా అదే విధంగా అవుతుంది, రైట్? ఇప్పుడు ఒక స్టూడెంట్ ని చాలా మంది ఏం మాట్లాడుతున్నారని చెప్పానంటే, టీవీ పెట్టి వాళ్ళని ఒక సినిమా చూడమని చెప్పానంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ గా చూసినప్పుడు నేను కంటెంట్ నేను డెలివర్ చేస్తుంది కూడా అదే టీవీలో చేస్తున్నప్పుడు వై దే ఆర్ నాట్ అబ్జర్వింగ్, రైట్? బికాస్ అక్కడ ది ఇంట్రెస్ట్ కోడ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, రైట్? ఇప్పుడు ఎగ్జామినేషన్ తీసుకుంటూ వచ్చినప్పుడు అంటే లేదా సబ్జెక్ట్ సంబంధించిన కంటెంట్ చూసుకుంటూ వచ్చిన దానికి ఒక సినిమా చూసిన దానికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈస్ ట్రైంగ్ టు అబ్జర్వ్ ఇట్ విత్ ఎ ప్లెజర్, బట్ అదర్ వన్ హీఈస్ ట్రైంగ్ టు అబ్జర్వ్ విత్ ఎ ప్రెషర్. సో ఆ ప్రెషర్ లో ఎక్కువ కాలం అది కంటిన్యూ కాలేదు. సో ఎప్పుడైతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు ఇంటరాక్షన్ లేకుండా వెళుతుందో ఆటోమేటిక్ గా ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు మూవ్ ఇన్ ఎ డిఫరెంట్ మ్యానర్. దట్స్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్, రైట్? ఇక్కడ 500 మందినో 600 మందినో మనం ఒకసారి ఒక జూమ్ కాల్లో తీసుకుని ఆ జూమ్ కాల్లో నాకు తోచిన విధంగా నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఐ థింక్ ఎండ్ ఆఫ్ ది డే హౌ మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ రిసీవింగ్ ది డేటా, దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. లైక్ ఈవెన్ వీ హ్యావ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఐ ట్రై టు అబ్జర్వ్, రైట్? నేనేం చేసుకుంటూ వచ్చానని చెప్పానంటే, చాలా సందర్భాల్లో ఐ ఆస్క్డ్ మై టీచర్స్ టు ఆస్క్ ది క్వశ్చన్స్ విత్ దెమ్ ఇండివిజువలీ అండ్ ఆస్క్ దెమ్ టు పోస్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ దే హావ్ రిటన్. అంటే ఇప్పుడు మనం ఒక మెసేజ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు క్లాస్ రూమ్ లో మనం టీచ్ చేస్తూ ఉంటే పిల్లవాడిని రాయమని అడుగుతాం, ఆర్ ఏం రాశాడు అని చెప్పినది బ్యాక్ పోస్ట్ చేయండి అని చెప్పే దగ్గర మనం అడగటం జరిగింది. కానీ అస్టానిషింగ్ గా వన్స్ ఫిజికల్ ఓపెనింగ్ తర్వాత చూసుకుంటూ వస్తే కనీసం నేను 60% ఆఫ్ ది స్టూడెంట్స్ విషయంలో ఏం జరుగుతుంది అని చెప్పానంటే, వాళ్ళు ఇటు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కావచ్చు లేదా బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కావచ్చు, ఏ సబ్జెక్ట్స్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారో ఆ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ ఒకే పుస్తకంలో రాసి ఆ పుస్తకం కూడా మొత్తం 7-8 నెలలు జరిగిన సెషన్, ఆన్లైన్ లో జరిగిన సెషన్ ని వాళ్ళు మొత్తం 2 పేజీలో పేజీన్నర రాస్తున్నారు. దిస్ ఇస్ నాట్ అన్ ఎగ్జాగరేషన్, రైట్? సో ఇది మొత్తం 8 నెలల్లో ఒక 4 టీచర్స్ చెప్పింది కంటిన్యూస్ గా చెప్పుకుంటూ వచ్చింది పేజీన్నరలో పెట్టారని చెప్పారంటే ఐ థింక్ దేర్ యూ కెన్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సక్సెస్, రైట్? అంటే దీన్ని మనం ఈ పదాన్ని మనం సక్సెస్ అని చెప్పినది ఏ విధంగా అనుకుంటాం. అందుకని ఇవాళ మనం పిల్లవాడితో ఒకటి మాట్లాడితే 10th అయిన పిల్లవాడితో మాట్లాడండి లేదా సీనియర్ ఇంటర్మీడియట్ లో వచ్చిన పిల్లవాడితో మాట్లాడండి. 10th అయిన పిల్లవాడితో మనం మాట్లాడితే నేను ఇంటర్మీడియట్ లో ఎంపీసీ ఎందుకు చేరాలి, బైపీసీ ఎందుకు చేరాలి, ఎంఈసీ ఎందుకు చేరాలి, హెచ్ఈసీ ఎందుకు చేయాలి, సిఈసీ ఎందుకు చేరాలి, దెర్ ఇస్ నో ఐడియా అబౌట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ మోర్ ఓవర్ దే డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ రిగార్డింగ్ వాట్ డూ యూ మీన్ బై కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అసలు సబ్జెక్టివ్ క్వశ్చన్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అంటే ఏంటి, సబ్జెక్టివ్ క్వశ్చన్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కి తను ఎలా అప్రోచ్ ఉండాలి అని చెప్పిన దగ్గర ఎక్కడ ఏం లేదు. కారణం వీళ్ళు 10th క్లాస్ ఆర్ 9th క్లాస్ నుంచి కూడా రాయడం ఆపేశారు, ఎక్కడ రాయడం అనేది జరగల, రైట్? సో ఇప్పుడు పేపర్ మీద పెట్టకుండా దాని మీద ప్రాసెస్ జరగకుండా రేపు ఒక్కడే ఎగ్జామినేషన్ అని చెప్పారంటే ఏ విధంగా వీలవుతుంది? తర్వాత ఈ పిల్లలకి ఏం అడుగుతున్నారు ఇవాళ ఫిజికల్ క్లాస్ వచ్చిన తర్వాత, నేను ఐ స్పోకెన్ విత్ మెనీ ఆఫ్ ది చిల్డ్రన్, రైట్? మీకు ఏం కావాలన్నా నిజంగా ఏం కావాల్సి వస్తుంది మీకు అని చెప్పారంటే వాళ్ళు నవ్వుకుంటూ జోవెల్గా ఏం చెప్తారంటే, సార్ వి రిక్వైర్ ఫిజికల్ క్లాసెస్ బికాస్ ఇంట్లో మేము ఈ 4 గోళ్ల మధ్య ఇంకెక్కువ కాలం మేము
ఉండాలి అని అంటే చాలా కష్టం. దెన్ వాట్ అబౌట్ ది ఎగ్జామినేషన్ అండ్ ఆల్ అని చెప్పారంటే నవ్వుకుంటూ, సార్ ఈ సంవత్సరం అంతా మేము ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాస్ లో ఉన్నాం కదా, కాబట్టి ఎగ్జామ్ కూడా ఇంటికాడ నుంచి ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెట్టండి సార్. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ ద రీజన్ ఫర్ ఇట్, వై దే ఆర్ ఆస్కింగ్ ది ఎగ్జామినేషన్ ఫ్రమ్ ది హౌస్ అని చెప్పే దగ్గర. సో కారణం వాళ్ళలో ప్రిపరేషన్ ఏమి జరగనప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయడం అని చెప్పిన చాలా కష్టం. అయితే నా ఒపీనియన్ ఏంటంటే ఈ చదువు చాలా గొప్ప అంశం కాదు. అంటే ఏదైతే 6 నెలల్లో జరిగిందో లేక 7 నెలల్లో జరిగిందో అది నేర్చుకోవాలని చెప్పానంటే ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న చైల్డ్ కి 1 month ప్రాసెస్, 1 month లో ఖచ్చితంగా ఈ కెన్ కమ్ బ్యాక్ టు దిస్. కానీ సైకలాజికల్ గా అతను ఏదైతే డిప్రెస్ అయ్యి ఏదైతే మనం పోగొట్టుకున్నాడో అని చెప్పి అనుకుంటున్నామో దాన్ని రిట్రీవ్ చేయడం అని చెప్పినది డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ 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 డిఫికల్ట్ టాస్క్. సో కాబట్టి ఎడ్యుకేషన్ అర్థమవుతున్న విషయం ఏంటంటే పిల్లలు అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆన్లైన్ క్లాసులని ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దానికి తోడు అసలు ఎగ్జామ్స్ అక్కడ రాయడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు మనం బయట సిచ్యువేషన్ చూస్తే కూడా ఎగ్జామ్స్ పెట్టే పరిస్థితులు లేవు. అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. సేమ్ టైమ్ కొంతమందిని ప్రమోట్ చేసేస్తున్నారు. కొన్ని ఇంకా క్వెషన్ మార్క్ గా ఉండిపోయింది. సో ప్రస్తుతం చాలా మంది ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే అసలు ఈ సంవత్సరం ఉంటుందా లేదా? 9th క్లాస్ 10th క్లాస్ వరకు ఉన్న వాళ్ళకైతే ఆన్లైన్ లో నడిచిపోతుంది. ఏదైతే కొత్తగా అడ్మిట్ అవ్వాలో అడ్మిషన్స్ తీసుకోవాలో వాళ్ళందరికీ ఏంటంటే అక్కడ అంతా శూన్యం. దేర్ ఇస్ నో ఆన్సర్ అన్నమాట. సో ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 1-2 నెలల్లో మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అకాడమిక్ ఇయర్ అంటున్నారు సార్. అంటే ఇప్పుడు మీకంటే అందరికీ తెలుస్తుంది. మాలాంటి వాళ్ళకి బయట ఉండే వాళ్ళకి అసలు విద్యారంగంలో పైన వాళ్ళు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? ఎటువంటి ప్రణాళికలు తీస్తున్నారు? అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఒక కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకోవాలంటే అసలు అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుందా? లేదా? ఇలాంటి క్వెషన్స్‌కి మనం సమాధానం ఎక్కడ దొరుకుతుంది సార్? అంటే మళ్ళీ ఎవరో సీఎంఓ లేకపోతే ఇంకెవరో వచ్చి మనకి లైవ్ ప్రెస్ మీట్ పెడితే గాని మళ్ళీ విద్యా సంవత్సరం ఓపెన్ అయ్యింది, అడ్మిషన్స్ జరుగుతున్నాయని తెలీదు. సో ఎలా అప్రోచ్ అవ్వాలి? మీరు దానికి ఎలాంటి సలహాలు ఇస్తారు? సో ఇప్పుడు 10th క్లాస్ వచ్చేటప్పటికి మనకి ఈ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటూ వస్తే తెలంగాణ స్టేట్ లో ఆల్రెడీ 10th క్లాస్ స్టూడెంట్స్ ని ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కి వచ్చేస్తున్నారు. సో వాళ్ళు రావడానికి క్రైటీరియా ఏంటి అని చెప్పారంటే ఫార్మల్ అసెస్మెంట్ ఏదైతే ఉందో FA1 ఏదైతే ఉందో దానిలో మనకి 20 మార్క్స్ కి ఆల్రెడీ వాల్యుయేట్ చేయడం జరిగింది. సో అది ఫిజికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకున్నారు కాబట్టి బేస్డ్ ఆన్ దట్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఓన్లీ దే ఆర్ రేజింగ్ ఇట్. ఆ 20 మార్క్స్ వచ్చిన దాన్ని 100 మార్క్స్ కి రేజ్ చేసి దాని ప్రకారమే గ్రేడింగ్ సిస్టమ్ ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ అనౌన్స్డ్. సో కాబట్టి 10th క్లాస్ అయిపోయింది అనేది ఇక్కడ వస్తుంది. ఇక ఏపీ గవర్నమెంట్ కి వచ్చేటప్పటికి వాళ్ళు మేము ఖచ్చితంగా వీ వాంట్ టు conduct the 10th class examination so that the student will have certain clarity regarding their approach in future అనేది కదా. అంటే like being as a person in the education, my opinion is I strongly support ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే యాక్ట్ చేశారో అది 100% కరెక్ట్ అనే చెప్పగలను. ఎందుకని చెప్పానంటే ఎగ్జామినేషన్ తీసేయడం అని చెప్పనేది దీనికి సొల్యూషన్ కాదు. ఆ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చినప్పుడు కనీసం ఆ ఎగ్జామినేషన్ లో 5 క్వశ్చన్ స్థానంలో 10 ఇచ్చి 2 రాయమనండి, 3 రాయమనండి. కానీ ఒక ఎగ్జామినేషన్ ఉంది అని చెప్పినప్పుడు ఆ స్టూడెంట్ ఇంట్రెస్ట్, ఎగ్జామినేషన్ లేదు అని చెప్పినప్పుడు దానికి చాలా తేడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన భాషలో మనకు అర్థం ఏంటంటే భావన గారు ఎవరైనా ఒక ఉద్యోగానికి వచ్చినప్పుడు అతను రియల్ గా ఒక రిటర్న్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూ ఫేస్ చేసి అతనికి ఉద్యోగం వచ్చింది, లేదు ఎవరి ద్వారా రికమెండేషన్ తో ఉద్యోగం వచ్చింది, ఈ 2 వ్యక్తులలో మీరు జాబ్ లో మీకు ఏ విధమైన వేరియేషన్ వస్తుందో ఖచ్చితంగా ఒక స్టూడెంట్ ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ రాశారు, ఇది నా రిజల్ట్ అనే దగ్గర వచ్చింది, దానికి ఆతృప్తికి సో అలా కాకుండా మిమ్మల్ని ప్రమోట్ చేశాము అని చెప్పిన దానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లైక్ ఇప్పుడు మేము చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు మేము 7th క్లాస్ లో ఉన్నప్పుడు జయాంధ్ర ఉద్యమంతో 7వ తరగతి పరీక్షలు తీసేశారని చెప్పినది ఇవాళకి కూడా మేము మాట్లాడుకుంటున్నాం. రైట్, కారణం ఆ 7th క్లాస్ ఎగ్జామినేషన్ మేము రాయలేకపోయామని చెప్పి. ది సేమ్ ఈస్ గోయింగ్ to be the situation even for the present students also. That's why it's better if they can write the examination. Of course, anyhow. So అక్కడ గవర్నమెంట్ కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినా లేకపోయినా ఏదో క్రైటీరియాతో ప్రమోషన్ అన్న మాట అయితే అవుతుంది. ఒక్కసారి ప్రమోషన్ జరిగి ఈ 10th క్లాస్ మార్క్స్ కార్డ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఒకసారి 10th రిజల్ట్స్ అయిపోయిందని చెప్పానంటే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కూడా మనకి షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు. ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ జరిగేది అదే. ఇంటర్మీడియట్ బోర్డులో మనకి ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అడ్మిషన్ ప్రక్రియ అవుతుంది, ఫలానా తేదీ నుంచి అడ్మిషన్ జరుగుతుంది. సో
గతంలో ఉన్నప్పుడు అంటే లైక్ లాస్ట్ బిఫోర్ ఇయర్ అక్కడ వరకు వచ్చినప్పుడు ఏంటంటే ఈ అడ్మిషన్స్ అన్ని కూడా ఫిజికల్ గా జరిగాయి. ఇప్పుడు మనకి ఎవ్రీథింగ్ ఆన్లైన్ జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఏ కాలేజీలో జరుగుతున్నారో ఆ కాలేజీకి సంబంధించిన కాలేజీ కోడ్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి కాబట్టి ఆ కాలేజీలో స్టూడెంట్ ఎన్రోల్ చేసుకోవడానికి ఒక ప్రొవిజన్ అనేది ఏర్పడుతుంది. అయితే ఈ ప్రొవిజన్ లో ఏం మిస్ అవుతున్నారు అని చెప్పానంటే వాళ్ళకి కెరీర్ ఆప్షన్స్ ఏ విధంగా వెళ్ళాలి అన్న దగ్గర మాత్రం మిస్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు సోషలైజింగ్ అన్న మాట మనం ఎందుకు వాడుతున్నాము అని చెప్పానంటే ఎప్పుడైతే స్కూల్ జీవితంలో వాళ్ళు నలుగురు పిల్లలు లేదా 40 మంది పిల్లలు కలుస్తారో నేను ఇలా చేద్దాం అనుకున్నారా, నేను ఇలా చేద్దాం అనుకున్నా, నేను ఇలా చేద్దాం అనుకున్నా అని చెప్పినది ఆ డిస్కషన్ అని చెప్పినది డెఫినెట్ గా చాలా యూస్ఫుల్ గా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఆ డిస్కషన్ లేదు కాబట్టి విద్యార్థి ఇంటర్మీడియట్ లో ఏం చేయాలి దట్ బికేమ్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. అది ఎక్కడికి వెళ్తోంది అని చెప్పానంటే ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ఓన్లీ ది పేరెంట్ వితౌట్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అన్నట్లుగా తయారవుతుంది. That's going to be a big problem, which has to be discussed on the platforms like this. అంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ మీద ఇన్ డెప్త్ డిస్కస్ చేయాల్సిన మేజర్ ఇష్యూ ఏంటి అని చెప్పానంటే కెరీర్ అవకాశాలు ఏంటి, ఎవరు ఏ విధంగా వెళితే బాగుంటుంది, రైట్? సో 10th అయిపోయిన తర్వాత అసలు నేను ఎంపీసీ ఎందుకు తీసుకోవాలి, బైపీసీ ఎందుకు తీసుకోవాలి, ఎంఈసీ ఎందుకు తీసుకోవాలి, సిఈసి. ఇప్పుడు ఏ గ్రూప్ కూడా మనకి ఈ గ్రూప్ చాలా గొప్ప, ఈ గ్రూప్ చాలా తక్కువ అనేది ఏం లేదు. ఏ గ్రూప్ లో చేయగలిగినా కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు ఏంటి, ఎలా ఉన్నాయని చెప్పినది అది ఎడ్యుకేట్ చేయడం దగ్గర ఈ గ్యాప్ లో ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఇప్పుడు వెంకట్ గారు లాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆ పాయింట్స్ అన్నిటినీ కూడా స్టూడెంట్స్ కి కెరీర్ ఆప్షన్స్ లో వరుసగా ప్రతి ఏరియా మీద చేసుకుంటూ వస్తే దట్స్ గోయింగ్ టు బి ఏ గుడ్ ఆపర్చునిటీ టు ది Telugu states children at least to understand exactly what are the career options that they are having. నేను ఎలా తీసుకుంటే ఎలా వెళ్తాము అని చెప్పే దగ్గర అది రియలిస్టిక్ అంటే పర్ఫెక్ట్ అకాడమిషన్స్ తో మనం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అంతేగాని మళ్ళీ వన్ సైడ్ ఒపీనియన్స్ తో వద్దు. అంటే లైక్ ఇప్పుడు నాకు ఎంపీసీ మీద మోజుంటే నేను మీ జీవితంలో ఎంపీసీ తీసుకుంటే నా అద్భుతం అని చెప్పి చెప్పడం, లేదా బైపీసీ మీద మోజున్నాయన నువ్వు బైపీసీ తీసుకోకపోతే నీ జీవితమే వ్యర్థం అని చెప్పి అనడం, అలా కాదు. ఖచ్చితంగా క్లియర్ గా దానిలో ఉన్న ప్రాసెస్ ఏంటి, కాన్స్ ఏంటి, అంటే ఎంపీసీ తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, బైపీసీ తీసుకోవడం వల్ల లాభాలు ఏంటి, అలాగే ఎంఈసీ వల్ల సిఈసీ వల్ల అసలు ఆ స్టూడెంట్ ని ఎక్కడ ఆతంతో ఉంది. ఇప్పుడు మేము ఎక్కువగా పిల్లలతో మాట్లాడుకుంటూ వస్తే ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడుతున్నారంటే సార్ ఈజీగా సెటిల్ అయ్యే గ్రూప్ ఏదన్నా ఒకటి చెప్పరా, ఈ మాట ఎక్కువ మాట్లాడుతున్నారు మా దగ్గరికి వచ్చినప్పుడు. బట్ మై ఒపీనియన్ ఇస్ అసలు ఈజీగా సెటిల్ అవడం ఆ పదం డిక్షనరీలో లేదు. అది ఏ గ్రూప్ తీసుకున్నా, అది ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు, ఏది కావాలన్నా కూడా తీసుకున్నా కూడా ఈజీ సెటిల్మెంట్ లేదు. ఏ దాంట్లోకి వెళ్ళినా కూడా టాప్ 5% లో ఉంటే ఆ విద్యార్థికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అంతేగాని మనం ఈ విధంగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకి బెటర్ సెటిల్మెంట్ వస్తుంది అనేది కాదు. సో ఖచ్చితంగా వాళ్ళు వర్క్ చేయాలి. సో 10th క్లాస్ విద్యార్థులకు వచ్చినప్పుడు ఆ యాంగిల్లో కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఇక ఇంటర్మీడియట్ పాయింట్కి వచ్చేటప్పటికి వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ కి వివిధ దేశాలకు వెళ్ళడానికి కావచ్చు, లేదా అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్స్ గురించి వచ్చినప్పుడు ఇక్కడ ప్రమోషన్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ ఆస్పెక్ట్. బికాస్ లాస్ట్ టైం కూడా సడన్ గా ప్రమోట్ చేసినప్పుడు చాలా రాష్ట్రాల్లో హైకోర్టులు అబ్జెక్ట్ చేశాయి, సుప్రీంకోర్టు కూడా ఆ విధంగా ప్రమోట్ చేయడానికి స్ట్రాంగ్ గా అపోజ్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా 12th క్లాస్ ఎగ్జామినేషన్స్ కొంచెం ముందో వెనకో జరిగి తీరుతాయి. సో ఆ ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద అడ్మిషన్స్ అవన్నీ ఆధారపడతాయి. అయితే ఈ ప్రాసెస్ డిలే అవడం వల్ల ఒకటి మనకి గతంలో ఉన్నప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులందరూ కూడా మేము ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరింగ్ చేస్తాం, మెడిసిన్ చేస్తాం అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు మేనేజ్మెంట్ కోర్సెస్ వైపు కూడా చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు. సో గతంలో అది 2-3% ఉండేదల్లా ఇప్పుడు 15 నుంచి 18% వరకు మేనేజ్మెంట్ కోర్సుల వైపు వెళ్ళే విద్యార్థులు వస్తున్నారు. అలాగే మనకి వేరే యాంగిల్లో చూసుకుంటూ వస్తే కూడా లైక్ అవుట్ సైడ్ ఇండియా అండర్ గ్రాడ్యుయేషన్ కి డిఫరెంట్ కంట్రీస్. అంతకు ముందు ఏంటంటే గ్రాడ్యుయేషన్ కి వెళ్ళేవాడు, అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ అండర్ గ్రాడ్యుయేషన్ బీఎస్సీనో, బీకామో, బీఈనో ఇది ఇక్కడ కంప్లీట్ చేసుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రమే దే యూస్ టు గో అబ్రాడ్. కానీ ఇవాళ చాలా మంది పిల్లలు అండర్ గ్రాడ్యుయేషన్ కూడా అవుట్ సైడ్ ఇండియా వెళ్తున్నారు. కారణం అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్స్పెండిచర్ కూడా మన ఎక్స్పెండిచర్, అవుట్ సైడ్ ఇండియా ఎక్స్పెండిచర్ దాదాపుగా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి దాని దృష్ట్యా అటు వెళ్తున్నారు. కానీ అలా వెళ్ళే పిల్లలందరికీ కూడా ఈసారి కొద్దిగా ఇబ్బంది జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి.
కారణం ఏంటంటే వాళ్ళు మనకంటే ఇప్పుడు 2 నెలలు ముందున్నారు అని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా జూన్ జూలైలో అకాడమిక్ సెషన్ స్టార్ట్ అయిపోవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. కానీ మనకి జూన్ జూలైకి సీనియర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ లేదా 12th క్లాస్ ఎగ్జామినేషన్స్ సిబిఎస్ఈ ప్యాటర్న్ లో కానీ అయ్యే అవకాశాలు కనపడలేదు కాబట్టి ఈ పిల్లలకి అక్కడ అకాడమిక్ ఇయర్ లో అది పోగొట్టుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ కనపడతాయి. సో ఇక వీళ్ళు ఇక్కడ ఆప్షన్స్ అనేది క్లారిటీ తీసుకున్నారు కాబట్టి మోర్ ఓవర్ ఇప్పుడు కొద్దిమంది పిల్లలకైతే ఎంపీసీ పిల్లలకైతే జేఈ మెయిన్ ఆల్రెడీ ఫిబ్రవరి మార్చ్ సెషన్స్ 2 జరిగాయి. వాళ్ళకి జరిగిందల్లా ఏప్రిల్ మే సెషన్స్ 2 పోస్ట్ పోన్ అయినాయి, కానీ 2 సెషన్స్ జరిగాయి కాబట్టి ఆల్రెడీ విత్ గవర్నమెంట్ సర్టైన్ నామ్స్ అంటే లైక్ వాళ్ళ దగ్గర రిజల్ట్ అనేది కూడా కొంత ఉంది. వీళ్ళు ఎవరు ఈ గ్రాడ్యుయేషన్ లోకి పనికొస్తారు అనే దగ్గర, సో అండర్ గ్రాడ్యుయేషన్ లోకి, కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని గవర్నమెంట్ ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నా ఉద్దేశం ఇక్కడ అంతా ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేరడానికి కావాల్సిన హంగామా అంతా వచ్చేస్తుంది. అలాగే ఇంటర్మీడియట్ కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు జరిగిన తర్వాత మళ్ళీ అండర్ గ్రాడ్యుయేషన్ కి వెళ్ళడానికి వాళ్ళకి అన్ని ఓపెన్ అవుతాయి. ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి కౌన్సిలింగ్ జరుగుతుంది. మెడికల్ నీట్ ఎగ్జామినేషన్ కూడా ఆగస్టు 1వ తేదీ జరగకపోవచ్చాము, కానీ ఆగస్టు 1 తర్వాత ఏదో ఒక రోజున మెడికల్ వాళ్ళకి నీట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, క్లాట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇలా మనకి ఇవన్నీ కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే అనుకుంటున్నామో ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా జరుగుతాయి. కాబట్టి అడ్మిషన్ ప్రక్రియ మళ్ళీ తర్వాత కామన్ గానే కంటిన్యూ అవుతుంది. అకాడమిక్ ఇయర్ అయితే 0 కాదు, బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఎ ఫ్యూ డేస్ ది స్టూడెంట్స్ నీడ్ టు గో త్రూ దిస్ ఇంటర్నెట్ ద్వారా అంటే లైక్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. సార్ థ్యాంక్ యూ సార్. అంటే ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు 9th క్లాస్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 10th కి ప్రమోట్ అయ్యారు, 10th వాళ్ళు ఇంటర్మీడియట్ కి ప్రమోట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ గ్యాప్ లో వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కొంత మిస్ అవుతుంది సార్. అంటే 10th క్లాస్ కానివ్వండి లేకపోతే ఇంటర్ కానివ్వండి. సో ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికి వాట్ ఆర్ ఆల్ ది నెసెసరీ స్టెప్స్ వి హావ్ టు బి టేకెన్ సార్? యా, సో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనకి 9th క్లాస్ కంటిన్యూషనే మనకి 11th క్లాస్ సిబిఎస్ఈ ప్యాటర్న్ చెప్పండి లేదా మన స్టేట్ బోర్డ్ ప్యాటర్న్ చెప్పినా కూడా. కాబట్టి మనం 9th క్లాస్ కంటిన్యూషన్ 11th క్లాస్ కాబట్టి 10th కంటిన్యూషన్ 12th క్లాస్ కాబట్టి ఇప్పుడు 11th క్లాస్ లో స్టూడెంట్ వచ్చారు కాబట్టి నా ఉద్దేశం 9th క్లాస్ వాళ్ళు ఏదైతే చదివారో ఆ పార్ట్ మీద థరోగా స్టూడెంట్ కి ఆల్ ది సబ్జెక్ట్స్ అంటే లైక్ సోషల్ ని వాటిని నెగ్లెక్ట్ చేసేసి వదులు అవసరం లేదనేది కాకుండా వాటి మీద కూడా కనీసం 1 నెల రోజులు థరో రివ్యూ ఇప్పించుకుని స్టూడెంట్ మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే ఐ థింక్ దట్ విల్ మేక్ దెమ్ అంటే చాలా అడ్వాంటేజ్ కూడా అవుతుంది. సార్ థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మనకి ఈ బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారు, అంటే పోస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్వాలిఫై అయిపోతారు వాళ్ళు, అంటే వితౌట్ ఎగ్జామినేషన్స్. బేసిక్ గా బీటెక్ కానివ్వండి ఆర్ ఎంబీబీఎస్ వాట్ ఎవర్ షుడ్ బి హ్యావింగ్ సమ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే, సో ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే రేపు వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి వెళ్ళినా ఆర్ లేకపోతే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు డాక్టర్ అవ్వాలి అన్నా ఈ 1 year or 2 years వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ తగ్గుతుంది కదా సార్. అండ్ మోర్ ఓవర్ ఆన్లైన్ క్లాసెస్ వల్ల చాలా మంది పిల్లలకి గ్రాస్పింగ్ పవర్ కానివ్వండి లేదా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ చాలా చాలా తక్కువ ఉన్నాయి సార్. సో ఇప్పుడు ఇది ఇండస్ట్రీకి ఇది ఒక విధంగా బ్యాడే కదా, అంటే ఆన్లైన్ అవ్వడం వల్ల ఇండస్ట్రీకి ఒక విధంగా ప్రాబ్లమే. మరి దీన్ని ఇలా ఎలా ఓవర్కమ్ చేయాలి సార్ వీళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా? ఇది మాత్రం ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికరమైన ప్రశ్న అవుతుంది. మేబీ మీరు ఒక 2 సంవత్సరాల ముందు 4 సైట్ ఇవాళ ఈ మాట మాట్లాడుతున్నారు. సో ఇది ఇప్పుడు మనకి చూసుకుంటూ వస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూసుకుంటూ వస్తే సీనియర్ మోస్ట్ పర్సన్స్ అందరూ కూడా కొద్దిగా మనకి పక్క అంటే లైక్ చాలా కంపెనీస్ ఆ సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ ని పక్క తెప్పించుకున్నారు. రీజన్ ఏంటి అని చెప్పానంటే లైక్ వాళ్ళు ఆల్రెడీ హెవీ శాలరీ ప్యాకేజ్ లోకి వెళ్ళారు, ఈ సినారియోలో మనం సపోర్ట్ చేయలేమనే దగ్గర కొంచెం పక్క తెప్పించుకున్నారు. నెక్స్ట్ క్యాడర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సో దే ఆర్ డూయింగ్ ది వర్క్. అంతకుముందు 4 hours 5 hours వర్క్ చేసే వాళ్ళంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనడంతో 7-8 గంటలు వర్క్ చేసి వాళ్ళందరినీ కూడా తరోగా వాళ్ళు అక్కడ వచ్చారు. వాళ్ళు అక్కడ వచ్చేటప్పటికి వీళ్ళు సీనియర్ మోస్ట్ వీళ్ళందరూ కూడా ఫ్రీలాన్సర్స్ గా సపోర్ట్ చేయడం అనేది స్టార్ట్ అవడంతో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే జస్ట్ ఫ్రెష్ గా జాయిన్ అయ్యే కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా మీరు అబ్జర్వ్ చేస్తే 70-75% ఆఫ్ దెమ్ దే ఆర్ ఆన్ బెంచెస్, రైట్? మేము అంటే ఒక పర్టికులర్ ఇది లేకుండా బెంచ్ మీద ఉంది. సో వాళ్ళు ఇంతమంది బెంచ్ మీద ఉన్నప్పుడు ఈ 2 years లో వీళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ రాకుండా రేపు ఇండస్ట్రీలోకి వెళ్ళడం అని చెప్పినది ఐ థింక్ రేదర్ ఇట్స్ ఆల్మోస్ట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ లాగా అవుతుంది.
కాబట్టి ఇవాళ ఇది ఈ ఆస్పెక్ట్ లోకి వచ్చినప్పుడు మీరు ఏదైతే ప్రశ్న ఇప్పుడు లేవనెత్తారో అది నా ఉద్దేశం నా ఒక్కడి ద్వారా డిస్కషన్తో అవ్వదు. సో కొద్ది మంది కనీసం ఒక 10 మంది మధ్యలో అయినా అది డిస్కషన్ తరోగా చదివి ఇప్పుడు మీరు అంటున్న 3rd ఇయర్ 4th ఇయర్ లోకి వచ్చేటప్పటికి వీళ్ళు ఏం పోగొట్టుకున్నారో దానికి సంబంధించి ప్లస్ ఇండస్ట్రీ ఏం కావాలంటుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ 2 ఇయర్స్ ఇండస్ట్రీ ఏం కావాలనుకుంటుంది. ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటూ తరోగా దాని మీద డిస్కషన్ జరిగి ఆ యాంగిల్ మనం స్టూడెంట్ ఇండ్యూస్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అంటే దేశ ప్రగతికి సంబంధించిన ఇష్యూ ఇది. ఎందుకంటే ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందో ఆటోమేటిక్ గా దేశంలో అరాచకాలు కూడా ఎంత ఎక్కువగా పెరిగిపోతాయి. సో కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవాలని అంటే ఖచ్చితంగా ఇవాళ ఎవరైనా కూడా మీరు చెప్తున్న ఆ దృక్పథంలో ఆలోచించగలిగినప్పుడు బెటర్ అవుతుంది. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, సారీ భావన గారు, ఒక్క క్వశ్చన్ సార్. ఇది చాలా 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 అంటే ఇన్నోవేటబుల్ క్వశ్చన్. ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల చాలా మంది పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేక నేను దీనికి ఫిట్ అవను, లేకపోతే నేను ఎంత చదివినా నాకు అర్థం కావడం లేదు అని పేరెంట్స్ ని ఒక విధంగా సతాయించడం అంటారు కదా, అట్లా అంటూ వాళ్ళు క్లాసెస్ కంటిన్యూ చేయకుండా మళ్ళీ ఎగ్జామ్స్ కి రెడీ అవ్వకుండా ఒకలాంటి అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్ తో కొంచెం సఫర్ అవుతున్నారు సార్. కొంచెం కాదు బాగా. అండ్ ఐ వుడ్ సే కొంతమంది పిల్లలు అయితే సూసైడ్ టెండెన్సీ కూడా డెవలప్ చేసుకుంటున్నారు. సో దీనికి మాత్రం మీరు వాల్యుబుల్ మీ సజెషన్ కావాలి సార్. అలాంటి పిల్లలకి మీరు ఎలా రెడీ అవ్వాలో చెప్పండి సార్ కొంచెం. అంటే ఇందాక నేను మీతో ఇది మాటలో కూడా నేను ఇది మాట చెప్పాను. మేజర్ ప్రాబ్లం ఫర్ ఆల్ ఆఫ్ us ఇస్ దిస్ ఓన్లీ. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అని చెప్పానంటే ఎక్కడైనా కూడా మీరు పేరెంట్స్ గా మనం చేసుకోవాల్సింది you allow only class as a unit, not 500 as a unit, 1000 as a unit. బికాస్ క్లాస్ as a unit అని ఎందుకు అంటున్నానంటే స్కూలింగ్ లో సిబిఎస్ఈ ప్యాటర్న్ తీసుకుంటే 40 మందే క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ లేదా 35 మందే ఒక క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్. సో ఈ 35 మంది 40 మందితోనే ఒక క్లాస్ రూమ్ కింద మీరు అలౌ చేసినప్పుడు దానికి తోడు మెథడాలజీ ఆఫ్ టీచింగ్ కూడా మారాలి. మెథడాలజీ ఆఫ్ టీచింగ్ ఎట్లా మారాలి అని చెప్పానంటే గతంలో మన దగ్గర మనం ఎంత అవుననుకున్నా కాదనుకున్నా టోటల్ ప్రాసెస్ దట్స్ గోయింగ్ ఆన్ ఈస్ టీచర్ సెంట్రిక్. అంటే నేను ఒక టీచర్ అని చెప్పానంటే నేనేం చెప్పానో అది వినాలి స్టూడెంట్, అంతే, దట్స్ ఆల్, రైట్? సో వీ విల్ నాట్ బి గివింగ్ మచ్ స్పేస్ ఫర్ ది చైల్డ్ టు క్వశ్చన్ బ్యాక్ టు us. కానీ అది జరగకూడదు. ఈ ఆన్లైన్ సెషన్ లో మన స్టూడెంట్ కి మీరు అనుకున్న ఈ డిప్రెషన్ ఇవన్నీ రాకుండా నిజంగా ఇన్వాల్వ్మెంట్ అయి చేయాలని చెప్పానంటే చైల్డ్ యొక్క ప్లే అట్లీస్ట్ అంటే క్లాస్ రూమ్ డిస్కషన్ జరుగుతుందని అంటే జనరల్ గా 40% టీచర్ రోల్, 60% స్టూడెంట్ రోల్ గా మనం తీసుకురాగలిగితే, ఆ మెథడాలజీ తీసుకురాగలిగితే అప్పుడు మాత్రమే ఇది కరెక్ట్ గా మనం తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాం. కానీ అలా కాకుండా అంటే ఇప్పుడు నేను ఎందుకు ఆ మాట అంటానంటే ఇప్పుడు 40 మంది క్లాస్ లో ఉన్నారండి వెంకట గారు. సో ఉన్నప్పుడు వెంకట గారు మీరు దీని గురించి మాట్లాడండి, సో ఒక స్టూడెంట్ దీని గురించి చెప్పు అని చెప్పానంటే డెఫినెట్ గా అప్పుడు వాళ్ళు మాట్లాడేదాని కోసం అని చెప్పానన్నా పక్క రోజు క్లాస్కి వచ్చేటప్పుడు కూడా కొద్ది గొప్ప ప్రిపేర్ అయ్యి వస్తారు. సో ఎప్పుడైతే హోంవర్క్ చేసుకుని ఇంటరాక్షన్ సిస్టమ్ అనేది మీరు డెవలప్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా అవుతుంది. అంటే ఇక్కడ తప్పు ఎవరిది అని చెప్పానంటే తప్పు విద్యార్థిది కాదు, ఖచ్చితంగా విద్యార్థిది కాదు. సో ఈ తప్పు ఎక్కడ ఉంది అంటే వ్యవస్థది తప్పు. వ్యవస్థ అని చెప్పానంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న మేము కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. సో ఇక్కడ తప్పు ఇక్కడ అవుతుంది కానీ ఆ స్టూడెంట్ మాత్రం కాదండి. థ్యాంక్ యూ సార్. యా భావన గారు, యు కెన్ కన్క్లూడ్ నౌ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి ఇంకా 3rd 4th వేవ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ దేశంలో చూస్తుంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అయితే మనం వింటున్న విషయాలు ఏంటంటే ఆగస్ట్ కల్లా మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్ కల్లా 3rd వేవ్ వస్తుంది. ఆ నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చి పిల్లల మీద ఉంటుంది. ఇలాంటి ఒక భయాందోళనతో కూడిన విషయాలు మనం బయట వార్తల్లో వినాల్సి వస్తుంది. అదే టైంలో ఒకవేళ అదే గనుక జరిగితే ఎఫెక్ట్ ఖచ్చితంగా పిల్లల మీద ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్దవాళ్ళందరూ వ్యాక్సినేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి పిల్లలు అని. సో చాలా భయాందోళనతో అందరు తల్లిదండ్రులు ఉంటారు. ఈ సందర్భంలో ఏదైతే ఇంత గ్యాప్ వస్తుందో, ఈ గ్యాప్ కానీ ఇప్పుడు వస్తున్న ఈ సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ గ్యాప్ కానీ చాలా మంది పిల్లలు చదువులు ఆపేసి ఇళ్లకే పరిమితం అయిపోతారు. అలాగే ఆల్మోస్ట్ గ్రామీణంలో ఉన్న పిల్లలు అంటే సిటీస్కి వచ్చి చదువుకోవడమో లేకపోతే హాస్టల్స్ లో ఉండి చదువుకోవడమో జరుగుతుంది. వాళ్ళు ఇంక ఈ చదువులు సందులు మనకెందుకు, ఏ పొలం పనిలో లేకపోతే ఇంకే పనిలో చేసేసుకొని బతకాలని చాలా మంది కంప్లీట్ గా ఎడ్యుకేషన్ కి స్టాప్ చేసే పరిస్థితులు అయితే ఫ్యూచర్ లో ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఎడ్యుకేషన్ అంతా ఇలానే జరిగింది, ఈ ఇయర్ అలానే జరుగుతుంది అంటున్నారు. కాబట్టి పైగా ఈ ఆన్లైన్ లో చూసి చదువుకోవడం అనేది
90% ఎవరికి తల్లిదండ్రులకి ఇష్టం లేని విషయం. సో, ఇలాంటి సందర్భంలో పిల్లలు ఎక్కడ చదువు ఆగిపోతుందా? లేతే గ్రామీణాల్లో లేకపోతే ఇతర ప్రాంత పిల్లలు విద్యా సంవత్సరాన్ని ఈ సంవత్సరంతో ముగిచ్చేస్తారా? ఇలాంటి చాలా భయాలైతే నాలాంటి వాళ్ళు కాకుండా ఇంకా చాలా మందిలో అయితే ఉన్నాయి సార్. ఇది నిజమంటారా? కాదంటారా? దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి గవర్నమెంట్? అంటే మేజర్‌గా ఇక్కడ ఈ ప్రాబ్లమ్ కి సోషల్ మీడియా ఇస్ ది మెయిన్ కల్ప్రిట్ అనే మాట వాడాల్సొస్తుంది. హ్మ్. ఎందుకని చెప్పానంటే, ఇప్పుడు భయము అనేది చాలా భయంకరమైన వ్యాధి. సో, యెస్. ఒక వ్యక్తికి నిజంగా కొంత ఇబ్బంది ఉన్నా, అంటే లైక్ ఇప్పుడు మామూలుగా మేము మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు నీలో ధైర్యాన్ని నింపితే ఖచ్చితంగా అది నేను చేయగలను అనే దగ్గర వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు హ్మ్. నెగెటివ్‌గా తీసుకోకుండా ఉంటే, ఇప్పుడు కరోనా అనే దగ్గర భయంకరమైన మహమ్మారి అని చెప్పని అంటున్నారు. సో, కానీ చాలా మంది హాస్పిటల్‌లో పోతున్నారు. చాలా మంది బయటకొస్తున్నారు. రైట్? సో, రాకుండా కొద్దిమంది చనిపోయింది కూడా జరిగింది. సో, చనిపోయిన వాళ్ళ సందర్భంలో మీరు చూసుకుంటూ వస్తే, నా అబ్జర్వేషన్‌లో అయితే చాలా మంది కరోనా కంటే కూడా భయం వల్ల ఎక్కువ మంది చనిపోయారు. కరోనా అన్న భయం వల్ల చనిపోయిన వారి శాతం కరోనా వల్ల చనిపోయిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. సో, కాబట్టి ఇప్పుడు మనము థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, ఫిఫ్త్ ఫేజ్ అని చెప్పిన దగ్గర దాని మీద ఎక్కువగా పిల్లవాడిని ఒక విధమైన నెగెటివ్ ఆస్పెక్ట్ లో తీసుకెళ్లడం కంటే పాజిటివ్ లైన్స్ చూడండి. లైక్ ఇప్పుడేంటి, గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ దేని మీద ఆలోచిస్తా ఉన్నారు అంటే 12 నుంచి 18 సంవత్సరాల వాళ్ళకి కూడా మన వ్యాక్సినేషన్ చేయించేదానికి వాట్ ఆర్ ది ప్రొసీజర్ అండ్ ఆల్. లైక్ అందుకే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నిటినీ కూడా మనకి ఇండియాలకి తీసుకొచ్చి, అంటే దాని అర్థం ఏంటి, వ్యాక్సినేషన్ ఫ్రీ చేసుకుందాము అన్న కాన్సెప్ట్ లోనే. రైట్? సో ఇప్పుడు ఇవాళ చూసుకుంటూ వస్తే మీరు చూసే ఉంటారు, అమెరికా లాంటి దేశాల్లో మాకు ఆల్రెడీ 80% వ్యాక్సినేషన్ అయిపోయింది అని చెప్పని వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పారంటే, ఈవెన్ వితౌట్ మాస్క్ కూడా బయట తిరగొచ్చు అన్నమాట వాడేస్తారు. సో ఇప్పుడు వాళ్ళ దేశాలు అయిపోయింది, అది దానివల్ల మనకేంటి క్రియేట్ అని చెప్పారంటే, ఆ దేశాలు అయిపోయిందంటే అక్కడ ప్రొడ్యూస్ అయ్యే వ్యాక్సిన్ కూడా మనం కూడా తెచ్చుకోవచ్చు. సో కాబట్టి ఆటోమేటిక్ గా విత్ ఇన్ నో టైం అది అవడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే, మనకి డిఆర్డిఓ వాళ్ళు ఏదైతే మెడిసిన్ డెవలప్ చేశారో, దట్ ఈస్ ద ఫస్ట్ మెడిసిన్ ఫర్ ది కరోనా అని చెప్పిన దగ్గర వాడుతున్నారు. లైక్ యాక్చువల్ గా అది ఏ విధంగా వర్క్ చేస్తుంది అది చూసుకుంటూ వస్తే, ఆ సైంటిఫిక్ వే దే హావ్ అప్రోచ్ అని చెప్పినది వీ హ్యావ్ టు బి, అంటే లైక్ మన ఇండియన్ సైంటిస్ట్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా అది కూడా వచ్చేస్తుంది. అది ఇవాళ ఈవినింగ్ కే రిలీజ్ చేస్తాము అని చెప్పినది 10,000 టాబ్లెట్స్ రిలీజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ వచ్చేస్తే మనకి ఇంకా థర్డ్ వేవ్ వచ్చినా, ఫోర్త్ వేవ్ వచ్చినా ఆల్రెడీ మనకు కావాల్సిన మెడికేషన్ ఉంది కాబట్టి నా ఉద్దేశం కంగారు పడాల్సినంత భయంకరంగా అయితే ఉండదు. సో ఖచ్చితంగా నేను మొదట స్టార్ట్ చేసినట్టుగా నా ఉద్దేశం అయితే 1 or 2 months లో సిచ్యువేషన్స్ ఈవెన్ ఇన్ ఇండియా ఆల్సో ఆర్ గోయింగ్ టు బికమ్ క్వైట్ నార్మల్. సో కాబట్టి అది జరుగుతుంది కానీ ఈ 1 year, 1.5 year లో జరిగిన డ్యామేజ్ ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అన్న దగ్గర మాత్రం లైక్ ఎక్కువ డిస్కషన్ దాని మీద జరగాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువ. సార్ ఈ మధ్య కాలంలో ఒక పాజిటివ్ థింకింగ్ అనేది నేను మీ దగ్గర నుంచి విన్నాను సార్. ఖచ్చితంగా 2 నెలల్లో విద్యా సంవత్సరం మళ్ళీ మొదలైపోతుందంటే నిజంగా అ అంతకంటే ఒక అద్భుతమైన విషయం, గుడ్ న్యూస్ మరొకటైతే ఉండదు అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. సో థాంక్ యూ సో మచ్ సార్. మీరన్నట్టుగానే ఏదైతే పాజిటివ్ థింకింగ్‌తో ముందుకెళ్ళాలో, ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం నెగటివిటీని కూడా, ఇంత పెద్ద కరోనా గాని కూడా తొక్కేయొచ్చు అనేది నిజంగా అర్థమైన విషయం. అయితే ఏదేమైనా మీరు చెప్పినట్టు నిజమవ్వాలి అని కోరుకుందాం. నిజమయ్యి నిజంగా 2 నెలల్లో పిల్లలందరూ మళ్ళీ తమ విద్యా సంవత్సరాన్ని స్టార్ట్ చేసేసి మళ్ళీ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలనేది అందరం భావిద్దాం. సో అదే ఉద్దేశంతో స్టూడెంట్ కనెక్ట్‌ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నెగటివిటీ ఉందో, ఏదైతే అనుమానాలు, గందరగోళం పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటికి మీలాంటి విద్యావేత్తలు వారితో సలహాలు ఇప్పించే ప్రయత్నమే ఈ స్టూడెంట్ కనెక్ట్ సార్. సో ఇవాల్టి ఈ డిస్కషన్‌ని ముగించే ముందు వెంకట్ సార్ మాట్లాడండి. థ్యాంక్ యూ భావన గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా చాలా బిగ్ థ్యాంక్స్ సార్. యూ హావ్ గాట్ లవ్లీ హార్ట్. మేము అడగంగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంకట్ మీకు ఎప్పుడు ఏ సర్వీస్ కావాలన్నా వస్తాను అన్నారు. బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్ సార్. యాక్చువల్లీ ఇది ఒక 2 years నుంచి నేను భావన గారు అనుకుంటున్నాం ఈ స్టూడెంట్ కనెక్ట్ అని. సో ఇద్దరం పార్ట్నర్స్ గా, అంటే ఐఎమ్ ఫౌండర్ అండ్ షీఈస్ కో ఫౌండర్. వీఆర్ వర్కింగ్ టుగెదర్. సో మీకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ సార్. సో ఇది నిజంగా చాలా వరకు నాకే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఆఫ్టర్ లిజనింగ్ టు యూ. ఇంకా స్టూడెంట్స్ చాలా మంది కూడా ఈ పాజిటివ్ దీంతో కొంచెం ముందుకు వెళ్ళి ఈ పాండమిక్ నుంచి ఎంతో కొంత డైవర్ట్ అయ్యి వాళ్ళ కెరియర్ కి ఉపయోగపడుతుందని డెఫినెట్ గా నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
So congratulations, Venkat and Bhavana. I think rather it should be big success to you. So definitely గా మంచి టైంలో పిల్లలకు ఉపయోగపడే పని మీరు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు మిమ్మల్ని ఇద్దరిని దీవిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇవాళ తెలుసుకున్నాము కరోనాలో నెక్స్ట్ అకాడమిక్ ఉంటుందా ఉండదా అనేది. అయితే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి పివిఆర్కే మూర్తి గారు అందించారు. ఈ లైవ్ ని పూర్తిగా చూడలేని వాళ్ళు మరొకసారి ఫేస్బుక్ లోకి వెళ్ళి దీన్ని వీక్షించండి. అలాగే స్టూడెంట్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ రికార్డెడ్ లైవ్ ని మీకు రీపోస్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీరు అక్కడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇవాళ మూర్తి గారు తెలియజేసిన చాలా ఇంపార్టెంట్ విషయాల్లో ఈ సందర్భంలో అంటే ప్రస్తుతం నడుస్తున్న ఆన్లైన్ క్లాసెస్ దృష్ట్యా ఫ్యూచర్ లో ఎటువంటి కోర్సులు తీసుకుంటే మంచిది అనే ఒక అద్భుతమైన సలహా మీద నెక్స్ట్ మన డిబేట్ ఉంటుంది. ఎలాంటి కోర్సులు చేస్తే బాగుంటుంది, ఎలాంటి కోర్సులు చేస్తే ఫ్యూచర్ లో ఇలాంటి సందర్భంలో మంచి ఫ్యూచర్ పిల్లలకు ఉంటుందనే విషయం మీద మనం మాట్లాడుకుందాం. ఎవ్రీ వీక్ వన్స్ ఈ డిబేట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.